ఓకే సార్ అయిపోయిందండి. చాలా సంతోషం. ఈ నెల 13వ తారీఖుతో ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని మొదలుపోతా ఉంది. 175 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున బడుగులు, బలహీన వర్గాలు, మైనార్టీలు ప్రధానంగా ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం అందరూ కూడా త్యాగం చేసి గెలుచుకుంటూ ఉన్న సందర్భం. ఎందుకంటే చాలా మంది అంటా ఉన్నారు బీజేపీ, జనసేన, టీడీపీ పెట్టుకుంటే రాబోయే రోజుల్లో క్రైస్తవ్యానికో లేకపోతే మైనార్టీలకో ప్రమాదం జరుగుతుంది, చర్చలు కూలుస్తారు, అది దాన్ని నేర్కొని అన్నీ కూడా చెప్తా ఉన్నారు. ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్న వాళ్ళందరినీ కూడా, ఈ 10 సంవత్సరాల మోడీ పాలనలో ఆంధ్రప్రదేశ్లో ఏ చర్చి కూలింది, ఏ పార్టీకి దెబ్బలు తగిలాయి, ఎవరికో చెప్తే నేను కూడా వచ్చి చూసిన తర్వాత నాకున్న దేవుడు కూడా మార్చుకుంటా. కానీ దురదృష్టం ఏంటంటే బైబిల్లో చెప్పేటటువంటి ప్రధానంగా నిర్గమాకాండం 20 అధ్యాయం 5వ వచనం చెప్తా ఉన్నారు. ఏదైతే నీ పొరుగు వారి మీద అబద్ధపు సాక్ష్యం చెప్పొద్దంటే అబద్ధపు సాక్ష్యం మీద జగన్మోహన్ రెడ్డి, జనసేన మీద, తెలుగుదేశం మీద, టీఆర్ఎస్ మీద జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఆయన అబద్ధ ప్రచారం చేసి అధికారంలో రావాలని కోరుకుంటా ఉన్నాను. ఈ సందర్భం కూడా చెప్తా ఉన్నాం. ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా, ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా, ముఖ్యంగా దళిత బిడ్డలకి 27 పథకాలు రద్దు అవడం కానీ, బీసీ బిడ్డలకు 120 పథకాల పైగా రద్దు చేయడం కానీ జగన్మోహన్ రెడ్డి పాలన జరిగింది. తిరిగి వాటి పునరుద్ధరణ జరగాలి. ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమైన విషయం ప్రజలందరూ కూడా తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకురావడం. ముఖ్యంగా ఇక్కడ సౌమ్య గారు ఈ ప్రాంతంలో ప్రతిపక్షంలో ఉన్న 5 సంవత్సరాలు ఏ విధమైన పోరాటం పోరాడి ప్రజలకు అండదండలుగా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా ఉంటుందనే విశ్వాసం, నమ్మకం ప్రజలకి, మాకు కూడా ఉంది. అంతేకాకుండా అదృష్టం కలిసి వస్తే మంత్రి పదవి కూడా రాబోతా ఉంది. ప్రజలందరూ పెద్ద ఎత్తున గెలిపించండి. సౌమ్య గారికి మంచి పేరు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ రాష్ట్రంలో కూడా ఉన్నాయి. అదేవిధంగా చిన్ని గారిని కూడా గెలిపించమని ప్రత్యేకంగా కోరటానికి రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో దళితులు, బడుగులు, బలహీన వర్గాల రక్షణ, వాళ్ళ అభివృద్ధి, విద్య, వైద్య, విజ్ఞానాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ప్రత్యేకమైన దృష్టి పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని నమ్మకం నాకుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తారు.